హాయ్ స్టూడెంట్స్, జనరల్ స్టడీస్ బిట్ బ్యాంకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని జనరల్ స్టడీస్కి సంబంధించిన బిట్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, భారతదేశపు ప్రప్రథమ స్వదేశీ నిర్మిత ఉపగ్రహం ఏది? భారతదేశపు ప్రప్రథమ స్వదేశీ నిర్మిత ఉపగ్రహం ఏది? ఇన్సాట్ 11A. ఇన్సాట్ 11A. నీలి విప్లవం అనగా ఏమి? నీలి విప్లవం అనగా మత్స్య పరిశ్రమాభివృద్ధి. మత్స్య పరిశ్రమాభివృద్ధి. దీన్ని నీలి విప్లవం అంటారు. ప్రపంచ జనాభాలో భారత జనాభా ఎంత శాతం? ప్రపంచ జనాభాలో భారత జనాభా ఎంత శాతం? 16%. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎచ్చట కలదు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎచ్చట కలదు? భోపాల్. భారత ప్రధాన యుద్ధ ట్యాంకు ఏది? భారత ప్రధాన యుద్ధ ట్యాంకు ఏది? అర్జున్. భారత ప్రధాన యుద్ధ ట్యాంకు అర్జున్. కొంకణ్ రైల్వే పరిధిలోని రాష్ట్రాలు ఏవి? కొంకణ్ రైల్వే పరిధిలోని రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ మరియు గోవా. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ మరియు గోవా. ఇవన్నీ కొంకణ్ పరిధిలోని రైల్వే పరిధిలోని రాష్ట్రాలండి. ఆంధ్రప్రదేశ్ వృక్షం ఏది? ఆంధ్రప్రదేశ్ వృక్షం వేప చెట్టు. ఆంధ్రప్రదేశ్ పక్షి ఏది? ఆంధ్రప్రదేశ్ పక్షి పాలపిట్ట. ఆంధ్రప్రదేశ్ జంతువు ఏది? ఆంధ్రప్రదేశ్ జంతువు కృష్ణ జింక. నెక్స్ట్, గోదావరి నది జన్మస్థలం ఏది? గోదావరి నది జన్మస్థలం నాసిక్ సమీపంలోని త్రయంబకం. నాసిక్ సమీపంలోని త్రయంబకం. కృష్ణానది జన్మస్థలం ఏది? కృష్ణానది జన్మస్థలం మహారాష్ట్రలోని మహాబలేశ్వరం. కృష్ణానది మన రాష్ట్రంలో ఎచ్చట ప్రవేశిస్తున్నది? కృష్ణానది మన రాష్ట్రంలో ఎచ్చట ప్రవేశిస్తున్నది? మహబూబ్ నగర్ జిల్లా, అలంపూర్. మహబూబ్ నగర్ జిల్లా, అలంపూర్. తుంగభద్ర జన్మస్థలం ఏది? తుంగభద్ర జన్మస్థలం మైసూర్ జిల్లాలోని వరాహ పర్వతాలు. మైసూర్ జిల్లాలోని వరాహ పర్వతాలు. గోదావరి కృష్ణా నదులపై ఆనకట్టలను నిర్మించిన వారు ఎవరు? గోదావరి కృష్ణా నదులపై ఆనకట్టలను నిర్మించిన వారు ఎవరు? సర్ ఆర్థర్ కాటన్. నాగార్జున సాగర్ కుడి కాలువ పేరు ఏమిటి? నాగార్జున సాగర్ కుడి కాలువ పేరు జవహర్ కాలువ. నాగార్జున సాగర్ ఎడమ కాలువ పేరు లాల్ బహదూర్ కాలువ. నాగార్జున సాగర్ ఎడమ కాలువ పేరు లాల్ బహదూర్ కాలువ. చెరుకు ఉత్పత్తిలో మన రాష్ట్రం ఏ స్థానంలో ఉంది? చెరుకు ఉత్పత్తిలో మన రాష్ట్రం ఏ స్థానంలో ఉంది? 4వ స్థానంలో ఉంది. 4వ స్థానంలో ఉంది. సింగరేణి దేనికి ప్రసిద్ధి చెందినది? సింగరేణి దేనికి ప్రసిద్ధి చెందినది? బొగ్గు గనులకు. బొగ్గు గనులకు. నెక్స్ట్, మన రాష్ట్రంలో మొట్టమొదట నూనె శుద్ధి కర్మాగారాన్ని ఎచ్చట నిర్మించారు? మన రాష్ట్రంలో మొట్టమొదట నూనె శుద్ధి కర్మాగారాన్ని ఎచ్చట నిర్మించారు? విశాఖపట్నంలో. మచిలీపట్నంలోని పరిశ్రమలు ఏవి? కలంకారీ, గోల్డ్ కవరింగ్. మచిలీపట్నంలోని పరిశ్రమలు ఏవి? కలంకారీ, గోల్డ్ కవరింగ్. బొబ్బిలి, పిఠాపురం దేనికి ప్రసిద్ధిగాంచాయి? బొబ్బిలి, పిఠాపురం దేనికి ప్రసిద్ధిగాంచాయి? సంగీత పరికరాలు. తెలుగు గంగా ప్రాజెక్టు ఏ రాష్ట్రాల సంయుక్త ప్రాజెక్టు? తెలుగు గంగా ప్రాజెక్టు ఏ రాష్ట్రాల సంయుక్త ప్రాజెక్టు? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. తెలుగు గంగా ప్రాజెక్టు వల్ల ఏ జిల్లాలకు నీటిపారుదల సౌకర్యం లభిస్తుంది? తెలుగు గంగా ప్రాజెక్టు వల్ల ఏ జిల్లాలకు నీటిపారుదల సౌకర్యం లభిస్తుంది? నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప. తెలుగు గంగా ప్రాజెక్టు వల్ల నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప. నెక్స్ట్, విజయవాడ నుండి మద్రాసు వరకు గల కాలువ పేరు ఏంటి? విజయవాడ నుండి మద్రాసు వరకు గల కాలువ పేరు బకింగ్హామ్ కాలువ. సీమాంధ్రలో అధిక జనాభా గల జిల్లా ఏది? సీమాంధ్రలో అధిక జనాభా గల జిల్లా తూర్పుగోదావరి.
సీమాంధ్రలో అతి తక్కువ జనాభా గల జిల్లా ఏది? సీమాంధ్రలో అతి తక్కువ జనాభా గల జిల్లా విజయనగరం. రాజ్యాంగ రచనకు పట్టిన సమయం ఎంత? రాజ్యాంగ రచనకు పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. మన దేశ శాసన వ్యవస్థ పేరేంటి? పార్లమెంట్ లేదా సంసద్? మన దేశ శాసన వ్యవస్థ పేరేంటి? పార్లమెంట్ లేదా సంసద్? గ్రీసు దేశంలో మాసిడోనియా రాజు అలెగ్జాండర్ వాయువ్య భారతదేశంలోకి ఎప్పుడు ప్రవేశించారు? గ్రీసు దేశంలో మాసిడోనియా రాజు అలెగ్జాండర్ వాయువ్య భారతదేశంలోకి ఎప్పుడు ప్రవేశించారు? క్రీస్తు పూర్వం 327లో. క్రీస్తు పూర్వం 327లో అలెగ్జాండర్ వాయువ్య భారతదేశంలోకి ప్రవేశించారు. ఇవండి ఈ వీడియోలోని జనరల్ స్టడీస్‌కి సంబంధించిన బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని బిట్స్‌తో కలుద్దాం.